ఆ జిల్లాలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయా? కేబినెట్ విస్తరణ లేట్ అవుతుండటంతో పదవులు ఆశిస్తున్న నేతలు ఫైర్ బ్రాండ్ గా మారుతున్నారా? పార్టీలు మారి వచ్చిన నీకు మంత్రి పదవి కావాలా అని ఒక నేత విమర్శలు చేస్తే, ఇంటికొచ్చి అడిగితే పార్టీలో చేరామే తప్ప పదవుల కోసం కాదని రివర్స్ అయ్యారు మరో లీడర్. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న పిఎస్ఆర్ గెడ్డం బ్రదర్స్ మధ్య వైరం ముదిలినట్లేనా? ఎవరికిచ్చినా పార్టీ పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టేనా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల పోరు మంటలు రేపుతోంది. కేబినెట్లో బెర్తు కోసం ఆరాటపడుతున్న నేతలు ఓవైపు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూనే నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. రేపో మాపో మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ అధిష్టానం లీకులివ్వడం, అది కాస్త లేట్ అవ్వడంతో జిల్లాలో పదవిని ఆశిస్తున్న నేతల మధ్య మాటలు తూటాలై పేలుతున్నాయి. దీంతో అధిష్టానం ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి, చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న గడ్డం బ్రదర్స్ వినోద్ వివేక్ మధ్య మాటల యుద్ధంతో జిల్లా కాంగ్రెస్లో రగడ మరింత ముదిరింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ బహిరంగ సభకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు పార్టీని వీడకుండా కాంగ్రెస్లోనే ఉండి క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చింది తానే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేయడంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సక్సెస్ కావడంలోనూ తానే ముందున్నా అన్నారు. భట్టి బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 రోజులు పాదయాత్ర నిర్వహిస్తే గడ్డం వినోద్ 7 సెకండ్లు కూడా పాల్గొన్నది లేదని విమర్శించారు. పార్టీ కష్టకాలంలో పార్టీలో లేకుండా పార్టీలు మారుతూ వచ్చిన నేతలు ఎలా మంత్రి పదవి ఆశిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రేమ్ సాగర్ రావు. తనకి కాకుండా ఉమ్మడి జిల్లాలో వేరే వారికి మంత్రి పదవి ఇస్తే ఆదివాసీ, గిరిజన దళితుల గొంతుకగా ఉన్న వారికి అన్యాయం చేసినట్టేనని ఫైర్ అయ్యారు. పిఎస్ఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగింది. ప్రేమ్ సాగర్ రావుకు గడ్డం బ్రదర్స్ కౌంటర్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయగా, ఈ పరిణామాలతో అధికార పార్టీ అవాక్కైంది. ప్రేమ్ సాగర్ వ్యాఖ్యలకు వివేక్ కౌంటర్ అటాక్ చేశారు. తాను పార్టీలు మారింది కేవలం కేసీఆర్ని గద్దెదించడానికే తప్ప పదవులు ఆశించి కాదన్నారు. బీజేపీ తనకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తానంటే పక్కన పెట్టానని వివేక్ ఫైర్ అయ్యారు. పదవులు ఆశించి కాంగ్రెస్లోకి రాలేదని, సాక్షాత్తు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి ఆహ్వానిస్తేనే తాను పార్టీలోకి తిరిగొచ్చానని అటాక్ చేశారు. కాకా వారసులమైన మేమైతేనే గెలుస్తామని చెప్పడం వల్లే పోటీకి దిగామన్నారు. చెన్నూరులో బలంగా ఉన్న సుమన్ని కేవలం 22 రోజులు మాత్రమే ప్రచారం చేసి ఓడించిన ఘనత తనదన్నారు. పదవులపై ఆశలు లేవని, పార్టీకి మాత్రమే లాయల్గా పనిచేస్తానన్నారు వివేక్. గడ్డం ఇంటికి 3 పదవులు ఇచ్చారు, ఇక మంత్రి పదవి కూడా ఇస్తారా అంటూ ప్రేమ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గడ్డం వినోద్. పదవులు ఇవ్వడం అనేది అధిష్టాన నిర్ణయమని, అది ఎవరి చేతుల్లో లేదన్నారు వినోద్. ఇందిరాగాంధీ కాలం నుంచి 70 ఏళ్లుగా తమ కుటుంబం కాంగ్రెస్లో కొనసాగుతోందని, ఎమ్మెల్సీ టికెట్ కావాలని మా ఇంటికొస్తే ఇప్పించింది నేను, మా నాన్న కాదా అని వినోద్ ఫైర్ అయ్యారు. తాము పదవులు ఆశించే అవసరం లేదని, అధిష్టానమే ఇస్తుందని అన్నారు వినోద్. నిన్న మొన్నటిదాకా పదవుల మధ్య వైరం 3 నేతల మధ్య లోపలే ఉన్నా ఇప్పుడది బయటపడడం జిల్లాలో చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి కేటాయించకపోతే కాంగ్రెస్ అధిష్టానానికి చిక్కులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివాదం మరింత ముదరడంతో అధిష్టానం పార్టీనే నమ్ముకున్న ప్రేమ్ సాగర్ రావుకు సపోర్ట్ ఇస్తుందా, లేదంటే రేవంత్ ఆహ్వానిస్తేనే పార్టీలోకి వచ్చామంటున్న గడ్డం బ్రదర్స్లో ఒకరిని ఫైనల్ చేస్తుందో చూడాలి. రేవంత్ క్యాబినెట్లో బెర్త్ ఎవరికో, ఎర్త్ ఎవరికో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.